కృష్ణలంక సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో ముగ్గురిని నిందితులుగా చేరుస్తూ సిట్ మెమో దాఖలు చేసింది. సాయికృష్ణ మృతదేహం మాయం చేసిన కేసులో హెడ్ కానిస్టేబుల్ అశోక్, నాని, సిఐ నాగరాజు స్నేహితుడు సురేష్ లను ఇదివరకే నిందితులుగా తేల్చింది. నేడు ముగ్గురిని సిట్ అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక సాక్ష్యాల నుంచి సిట్ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. లాకప్ డెత్ తర్వాత కృష్ణలంకకు చెందిన ఆర్ఎంపీ డాక్టర్ తో వైద్యం చేయించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. సాయికృష్ణ మృతి ఘటన వెలుగులోకి రాగానే ఆర్ఎంపీ డాక్టర్ పరారయ్యారు. ప్రస్తుతం డాక్టర్ ను అదుపులోకి తీసుకుని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇదే కేసులో కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు చెందిన లేడీ కానిస్టేబుల్ ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, రాష్ట్రంలో సంచలనంగా ఇచ్చిన మిస్సింగ్, మర్డర్, లాకప్ డెత్ అంశానికి సంబంధించి కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సిఐ నాగరాజ్ పై ఇప్పటికే పలు రకాల కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. ఆయన్ని రిమాండ్ కి పంపించే ప్రశ్న రాజమండ్రి సబ్ జైల్లో ఉన్న సంగతి తెలిసింది. అయితే ఈ కేసులో ఏమి జరిగింది, ఎందుకు జరిగింది, దేనికోసం జరిగింది అనేది మాత్రం పెద్ద ప్రశ్నార్థకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద చర్చనీయాంశంగా మారిన అంశం అయితే నెలకొని ఉంది. అయితే ఈ కేసులో ప్రధానంగా చూసుకుంటే మనకి నాగరాజు, సిఐ నాగరాజు దగ్గర నుంచి కూడా ఎటువంటి ఆధారాలు గాని, ఎటువంటి కేసుకు సంబంధించిన వివరాలు గాని ఏమీ దొరకని పరిస్థితి ఉంది. ఏదైతే ముఖ్యంగా సిఐ నాగరాజుని సిట్ అధికారులు రిమాండ్ విధించే సమయంలో దాదాపు 8 గంటల పాటు విచారిస్తే 8 గంటల విచారణలో నాగరాజు చెప్పింది గుర్తు లేదు, తెలియదు, ఏమో మరి అని. ఇదే కోణంలో ఈ కేసు గురించి పూర్తి వివరాలు బయటికి రావాలంటే ప్రధానంగా కూడా ఈ కేసులో సిఐ నాగరాజుకి ఎవరు సహకరించారు, దేనికోసం సహకరించారు, ఎందుకు సహకరించారు అనేది ప్రధానంగా తెలియాల్సి ఉంది. నాగరాజు ఒక్కడే, సిఐ నాగరాజు ఒక్కడే గాదే సాయికృష్ణని తీసుకురావటం గాని, తర్వాత అతన్ని వేధించడం, కొట్టడం గాని, తర్వాత చనిపోయే విధంగా జరిగిన ఘటనలు గాని ఒక్కడే చేయలేడు. కాబట్టి ఖచ్చితంగా సిఐ నాగరాజుతో పాటు కొంతమంది ఉంటారని భావించిన నేపథ్యంలో సిట్ అధికారులకు 2 హెడ్ కానిస్టేబుల్ ఆధారం దొరికింది. అలాగే సిఐకి అత్యంత సన్నిహితంగా ఉండే ప్రైవేట్ వ్యక్తి సురేష్ అనే వ్యక్తి ఆధారం లభించడంతో వీళ్ళ ముగ్గురిని కూడా మొత్తానికి పోలీసులు ఎటుకేళ్ళకి అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. హెడ్ కానిస్టేబుల్ కోసం గత 5-6 రోజులుగా కూడా సిట్ అధికారులు పెద్ద ఎత్తున కూడా గాలింపు చర్యలు పెట్టారు. వివిధ రకాల టీములు ఏర్పడి, వివిధ బృందాలుగా ఏర్పడి వివిధ రాష్ట్రాలు కూడా తిరిగిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు హెడ్ కానిస్టేబుల్ గానీ, అలాగే నిన్న 2 హెడ్ కానిస్టేబుల్ కూడా ఏసీబీ కార్యాలయానికి వెళ్లి అక్కడ లొంగిపోయిన పరిస్థితి ఉంది. లొంగిపోయిన అనంతరం కూడా ఏసీబీ అధికారి, డీసీపీ అధికారి వాళ్ళ కూడా తీసుకొచ్చి కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సిట్ అధికారులకు అప్పచెప్పిన సంగతి మనకు తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే 2 హెడ్ కానిస్టేబుల్ ని గత కొన్ని గంటలుగా కూడా నిన్న కానీ ఈ రోజు కానీ సిట్ అధికారులు విచారించారు. రవికృష్ణ ఆధ్వర్యంలో సిట్ అధికారి అయిన రవికృష్ణ ఆధ్వర్యంలో 3 ఐపీఎస్ లో 1 అడిషనల్ ఎస్పీ, 4 కూడా 2 హెడ్ కానిస్టేబుల్ విచారించారు. అలాగే సిఐకి అత్యంత సన్నిహితంగా ఉండే సురేష్ అనే ప్రైవేట్ వ్యక్తిని కూడా విచారించారు. ఎందుకోసం నాగరాజుకి గాదే సాయికృష్ణకి మధ్య విభేదాలు వచ్చాయని, ఎందుకని టాస్క్ ఫోర్స్ దగ్గర నుంచి సాయికృష్ణని లా అండ్ ఆర్డర్ కింద కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి తీసుకురావాల్సి వచ్చింది. పోలీస్ స్టేషన్ కి మళ్ళీ ప్రైవేట్ గెస్ట్ హౌస్ కి, ప్రైవేట్ రూమ్ లకు ఎందుకు తరలించాల్సి వచ్చింది? ముఖ్యంగా సాయికృష్ణకి దెబ్బలు తగిలిన సమయంలో సాయికృష్ణని ఎక్కడికి తీసుకెళ్లారన్న కోణంలో పలు రకాలుగా విచారిస్తే మొట్టమొదటిసారిగా సిట్ అధికారులకు కొంత ఉపయోగకర సమాధానాలు ఇట్లాంటి చెప్పుల నుంచి వచ్చినట్టు తెలుస్తా ఉంది. సాయికృష్ణాన్ని తీసుకొచ్చిన మాట నిజమేనని, సాయికృష్ణాన్ని తీసుకొచ్చిన అనంతరం అతని మీద కొంత మేరకు ఒత్తిడి చేసి అతనిని కొట్టడం జరిగిందని, ఆ తర్వాత అతను దెబ్బలు తాళలేక కింద పడిపోయిన పక్షంలో అతన్ని ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చికిత్స అందించామని కొంత మేరకు సమాచారం అందుతున్న పరిస్థితి ఉంది. అయితే దీంట్లో వాస్తవికత ఎంత అనేది ఇంకా మనకి తెలియాల్సి ఉంది. అయితే ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి సురేష్ చెప్పే విషయాలు, అలాగే 2 కానిస్టేబుల్ ని విడివిడిగా పెట్టి కూడా సిట్ అధికారులు విచారించిన పరిస్థితి ఉంది. విచారించిన అనంతరం కూడా 3 సమాధానాలు కొంత మేరకు పోల్చుకోవడం, పొందలేని సమాధానాలను మళ్ళీ విడివిడిగా ప్రయత్నించడం, సిట్ అధికారులకి కొంత మేరకు వారి నుంచి వచ్చిన సమాచారం మేరకు
వారు అఫీషియల్ గా లొంగిపోయిన నేపథ్యంలో 24 గంటల్లో వారిని ఖచ్చితంగా కోర్టుకు హాజరుపరచాలి ప్రభుత్వ రూల్స్ ప్రకారం, జీవో నెంబర్ ప్రకారం. ఈ నేపథ్యంలోనే వారిని 24 గంటల్లో కోర్టుకు హాజరుపరచాల్సిన నేపథ్యంలో మరికొద్ది సేపట్లో ఇరు రెడ్ కానిస్టేబుల్ కూడా ఏసీపీ కోర్టుకు హాజరుపరిచే అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఆ ప్రైవేట్ వ్యక్తి ఎవరైతే సురేష్ ఉన్నారో ఆయన కూడా అదుపులోకి తీసుకొని విచారించి ఆయన కూడా కోర్టు ముందు హాజరుపరిచే అవకాశాలు మెండుగా కనపడతాయి. అయితే కొద్ది ఇద్దరు ఎక్స్ట్రా విషయంలో కూడా సిట్టాధికారులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే విధంగా కూడా చర్యలు చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వారికి మొదటగా వైద్య పరీక్షలు నిర్వహించి ఆ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళ కోర్టుకి సబ్మిట్ చేస్తున్నారు. అలాగే సురేష్ కూడా వైద్య పరీక్షల నిమిత్తంగా తీసుకెళ్లే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అయితే తర్వాత వీరిని అనంతరం కూడా సిఐ నాగరాజుని ఇప్పటికే విచారణ చేపట్టేందుకు తమకు అప్పగించాలని కోరారు సిట్టాధికారులు. అలాగే తెలుగు కానిస్టేబుల్ ని కూడా మరలా ఇదే కేసు నిమిత్తం విడివిడిగా ఒక్కొక్కరిని కూడా వారిని కొంతమేరకు విచారించే విధంగా తమకు అప్పచెప్పాలని కూడా సిట్టాధికారులు కోర్టుని కోరే అవకాశాలు కనపడతా ఉన్నాయి. సునీత. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.